నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజయుతం ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ అమ్మవారి బోనాలు రంగరంగ వైభవంగా స్టార్ట్ కాబోతున్నాయి. మరి అందులోనే తొలి బోనం అంటే అందులోనే ముందుగతల అంటే 19వ తారీఖు రోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ మానస నాగదేవత టెంపుల్ ఉన్నటువంటి ఇక్కడి నుంచి ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ వరకు రేపు నిర్వహిస్తున్నటువంటి బోనాల అడవిడిలో ముఖ్యంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు లింగాల పుష్పలత ముదిరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి వారు మరి బోనాల యొక్క కమిటీ యొక్క ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. మరి ముదిరాజ్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలాంటి అంశాలు వారితో చర్చిద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల ఆడవిడి, అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అంటే ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పేరు. కానీ మరి 19వ తారీఖు రోజు మీరు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడానికి కారణాలు? గత సంవత్సరం కూడా మేము ఉజ్జయిని అమ్మవారి మహాంకాళి జాతర రోజు ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. కానీ ఈ సంవత్సరం శుక్రవారం రోజు 19వ తారీఖు అంటే ఒక 2 రోజుల ముందే ఈ ప్రోగ్రాంని చేయడానికి మేము సన్నద్ధమవుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కమ్యూనిటీ మహిళలని, జంట నగరాల్లో ఉన్న ముదిరాజ్ బంధువులందరినీ, మహిళల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భారీ ఎత్తున మహిళలు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అయితే జనరల్గా బోనాలు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంప్రదాయం, కానీ ఒక కమ్యూనిటీ పరంగా మీరు లాస్ట్ ఇయర్ నుంచే అంటే ఏ రకంగా డిసైడ్ అయ్యారు, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు బోనాల పండుగ అనేసరికి మన ఇంట్లో అమ్మవార్లకు, గ్రామదేవతలకి మరి భోజనం వాళ్ళకి భోజనం సమర్పించడము బోనాల పండుగ విశిష్టత. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకి ముదిరాజులకు అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కానుకలుగా ఇచ్చినట్టుగా మరి వాళ్ళ బతుకమ్మ పండుగ, బోనాల పండుగను ఒక తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలాగా మరి ఈరోజు ఈ పండుగల్ని మహిళలకు రాష్ట్ర పండుగలుగా కానుకగా ఇవ్వడం నిజంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మా మహిళా మనుల తరఫు నుంచి. ఈ పండుగని రాష్ట్ర పండుగగా చేసుకున్న తర్వాత ఈ పండుగను ఒక రోజుతో చేసుకొని ముగించే పండుగ కాదు ఇది. ఒకరోజు బోనాలు, 2వ రోజు జాతర, 3వ రోజు రంగము అని ఒక 3 రోజులుగా అత్యంత ఘనంగా ఈ సికింద్రాబాదు వాసులందరూ కూడాను జంట నగరాల్లో నిర్వహించుకునే గొప్ప పండుగ. ఈ పండుగ ప్రత్యేకత 3 రోజులుగా అత్యంత సంబరంగా జరుపుకునే పండుగ. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు అంటే పూర్తిగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ జరుపుకుంటున్న ఇక్కడి ప్రతి ఇంట ఆ ఇంటి సభ్యులతే కాకుండా వాళ్ళ చుట్టాలందరినీ కూడా, బంధువులందరినీ కూడా పిలుచుకొని చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసుకోవడము అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఇది చాలా సాంప్రదాయంగా కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడి వాసులందరికీ కూడాను. ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఇన్ని బోనాలు చేయడానికి ముఖ్య కారణము 200 సంవత్సరాల క్రితము సూరేటి అప్పయ్య ముదిరాజు గారు ఈ అమ్మవారిని ఉజ్జయిని నుంచి మొక్కుబడులు మొక్కిన కారణంగా అమ్మవారిని పసుపు కుంకుమల్ని తీసుకొని వచ్చి మోండా మార్కెట్లో తన సొంత స్థలంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే గత 200 సంవత్సరాల క్రితము 1813లో సూరేటి అప్పయ్య ముదిరాజు గారు ఈ గుడిని స్థాపించడం జరిగింది. ఈ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ముదిరాజు బిడ్డలు అందరూ కూడా గొప్పగా చెప్పుకునే విధంగా మరి బోనాల పండుగని ప్రతి ఒక్క ముదిరాజు బంధువు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించే విధంగా, అంటే ఒక ఇంట్లో బోనం చేసుకుంటే ఒక 2 బోనాలు, 3 బోనాలు, 5 బోనాలు మొక్కుబడులుగా చెల్లిస్తారు. అయితే ఆ పండుగ ఆ ఇంటి వరకే పరిమితం అవుతుంది. ఆ పండుగ చేసుకునే సమయంలో కూడా వాళ్ళ బంధువులను, వాళ్ళను బంధువులు, మిత్రులను అందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరుగుతుంది. అయితే ఈ సాంప్రదాయాన్నే మేము కులంలో కొనసాగిస్తూ ఈ కులంలో ముదిరాజ్ కమ్యూనిటీలో ఈ పండుగని మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న ముదిరాజ్ మహిళల్ని అందరినీ పిలుచుకొని అమ్మవారికి వేల సంఖ్యలో బోనాలు సమర్పించి ఈరోజు ఇది కుల పండుగ,
అని ఒక పెద్ద పండుగ, కులంలో ఒక పెద్ద పండుగ, రాష్ట్ర పండుగ, మహిళలందరినీ ఒక స్ఫూర్తిదాయకంగా ఈ బోనాల పండుగ వాతావరణంలో మేమందరం నిమగ్నం కావాలని, సూర్యటప్పే సేవ స్ఫూర్తిని కొనసాగించాలని ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ పండుగని ఇంత పెద్ద ఎత్తున భారీ స్థాయిలో మేము జరుపుకోవడం జరుగుతుంది. అయితే స్పెషల్గా ఇప్పుడు మీరు బోనం అని చెప్తున్నారు కదా, తీసుకున్నారు కదా, స్పెషల్గా ఏమేమి ఉంటుంది అక్కడ? మామూలుగా ఇంకెవరైనా వచ్చేది ఉందా? శివశక్తులు కానీ కళాకారులు ఏమైనా ఉండే? బోనాలతో పాటు సహస్రనామాలు, శివసత్తులు, జోడు మేకపోతులు, కళాకారుల బృందాలు, విన్యాసాలు, ఈ రకంగా చాలా అంగరంగ వైభవంగా చేపట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇంకా రానున్న రోజుల్లో మా మహిళలందరినీ కూడా ఇంకా ఈ అమ్మవారి బోనాలని సమర్పించడము, అమ్మవారి దర్శన భాగ్యం కలిగించే విధంగా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న మహిళలకు కూడా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ, మరి వాళ్ళకి ఈ లష్కరు బోనాల పండుగ గొప్పతనాన్ని, అమ్మవారి గొప్పతనాన్ని మా ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనంని తీసుకొని రావడం అంత ఈజీ కాదు. ఒక దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇక్కడే మేము కులం నుంచి, మా కమ్యూనిటీ నుంచి భారీ స్థాయిలో బోనాలను తయారు చేసి పెట్టడం, మా మహిళలందరూ వచ్చి మరి బోనాలను తీసుకెళ్ళి ర్యాలీగా వెళ్ళి సామూహికంగా బోనాలను అమ్మవారికి సమర్పించడం, ఇది నిజంగా మాకు చాలా గొప్ప వరం అనుకుంటున్నాము. అమ్మవారికి ఈ విధంగా భారీ ఎత్తున బోనాలు సమర్పించడం నిజంగా మా అదృష్టం అనుకుంటున్నాం మేము. బోనం అనగానే అంత భోజనం అన్నట్టుగానే ఉంటుంది. అంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఏమేమి తయారు చేసే అవకాశం, ఎంతమందికి మీరు ఇక్కడ బోనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది? బోనం అంటేనే అందులోనే ఉంది భోజనం. భోజనం అంటే భోగ్. సో ఈ బోనంని అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది పసుపు అన్నంతో, పచ్చగూరతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. కొంతమంది బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది. అమ్మకి ఇష్టమైన ప్రీతిపాత్రమైన వంటకాలను సమర్పించడం, ఒడిబియ్యాలు పోయడం, సాకలు, ఈ విధంగా అమ్మవారిని రకరకాలుగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏవైతే వాళ్ళ ఇంట్లో వండుకొని తినేటివి అమ్మవారికి సమర్పించేవాళ్ళు, అదే కల్చర్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉంది. అప్పటి ఆ వంటకాలే ఇప్పుడు కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఈ సాంప్రదాయాన్ని భావితరాలకి, రానున్న వాళ్ళ కల్చర్ని అనేది ఇంకా అందరికీ తీసుకెళ్లాలనే ఒక మంచి సహుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బోనాలు చాలా భారీగా చేశాము. గత సంవత్సరం సహస్ర బోనాల పేరుతో మేము 1116 బోనాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ సంవత్సరం మహాబోనాల పేరుతో దగ్గర ఒక 2000 బోనాల వరకు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అయితే చూసినట్టయితే మరి పోతురాజుల కులాలను ఎలా ఉండబోతుంది, ఇక మరి ఎంతమంది పోతురాజులు మీరు ఈ దృశ్యాన్ని తీసుకురావచ్చు? అంటే జనరల్గా పోతరాజులు అంటే ఒక గుంపుగా వస్తారు. కళాకారులందరూ కూడా, కళా బృందాలు కూడా గుంపుగా రావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేము వాటి మీద కూడా దృష్టి సారించాము. చూడాలి రేపు ఎంత ఆనందంగా ఈ ప్రోగ్రామ్ని జరుపుకోబోతున్నాము. ఆహార నియమాలు అంటే రేపు మరి బోనం ఎత్తుకునే వాళ్ళ ఉపవాసాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లేకపోతే మధ్య అంటే ఖచ్చితంగా కూడా అంటే బోనం అనగానే దాదాపు బోనాల పండుగ అంటే ఇక మధ్య మాంసాలు కూడా ఉంటాయి, అలాంటిది ఏం లేదా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏనా? లేదండి, మామూలుగా మీరు అన్నది వాస్తవమే. బోనాలు అనేసరికి కూడా అమ్మవారికి మద్యము, మాంసాలు ఇలాంటివి నైవేద్యాలు అనేది కామన్. కానీ మేము ఒక 2 రోజుల ముందు జరుపుకుంటున్నాము. శుక్రవారం రోజు జనరల్గా శుక్రవారం రోజు మహిళలు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు. సో మేము పూర్తిగా వెజిటేరియన్ భోజనాలు పెట్టి ఆడవాళ్ళందరికీ కూడా చాలా నిష్టగా శుద్ధితో ఈ బోనాలు తయారు చేయడం కూడా జరుగుతుంది. అందరూ కూడా మహిళలందరికీ కూడా మేము ఎరుపు రంగు చీరల్లో చక్కగా సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని వచ్చి ఈ బోనాలని అమ్మవారికి సమర్పించాలనేసి కోరుకుంటున్నాం. మరి రేపు స్పెషల్గా మరి పోలీస్ వాళ్ళ నుంచి మీరు పర్మిషన్ కానీ ఇలాంటి విషయాలు అన్నీ అయిపోయినాయి? ఎస్, మేము అన్ని పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. మంత్రి తలసాని గారు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత ఎక్కువ క్రౌడ్ ఉండవచ్చు. సో ఈసారి కొంచెం మాకు బందోబస్తు ఎక్కువ కావాలి అని అడగడం కూడా జరిగింది.
వచ్చిన మహిళలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా, ఎటువంటి అవాంతరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా మేము ఒక టీంని కూడా ఏర్పాటు చేస్తున్నాము, యూత్ టీంని. సో వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారనేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారు అండ్ మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ రాజ్యసభ సభ్యులు బండప్రకాష్ ముదిరాజ్ కూడా, తలసాని మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు, ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, మినిస్టర్ మల్లారెడ్డి గారు, ఈ విధంగా చాలామంది ముఖ్యులను మేము ఆహ్వానించుకోవడం కూడా జరిగింది. మా బంధుమిత్రులు, మా కుల పెద్దలు అందరినీ కూడా మేము ఆహ్వానించుకోవడం జరిగింది. అయితే మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు మరి భోజన వసతులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఇలా ఏర్పాటు చేసే అవకాశం, ఎందుకంటే దూరం నుంచి వస్తారు కదా, అంత కమ్యూనిటీ అంతా ఒకేసారి ఉండదు కనుక, అంత హైదరాబాద్లో ఉండరు కనుక, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉండరు కనుక వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా ఇది ఎక్కువగా మహిళలు ఇన్వాల్వ్ అయ్యే ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ మేము అన్ని సౌకర్యాలు, ఎటువంటి వారికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే రేపు మొత్తం ఒక రోజు మొత్తం ఇక్కడే ఉండే అవకాశం ఉందా? ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి తర్వాత ఎక్కడన్నా ఒక దగ్గర గుమ్మ చూడే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదండి. రేపు మార్నింగ్ పొద్దున ఒక 5 గంటల నుంచే మాకు ఈ బోనాల తయారీ కార్యక్రమాలు మొదలవుతాయి. 11 మాకు భజనలు కూడా ఉన్నాయి రేపు. ఆ తర్వాత ఒక 12 నుంచి 1:30 వరకు 12-1 గంట మధ్యలో భోజన ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తర్వాత 2 గంటల నుంచి 3 గంటల నుంచి బోనాలందరినీ కూడా మహిళలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ 3 గంటల నుంచి బోనాలు ఊరేగింపు మొదలవుతుంది. ఒక 2 గంటల్లో మాకు దర్శనం కూడా దొరకడం జరుగుతుంది. ఈవో అన్నపూర్ణ గారు కూడా మాకు చాలా దగ్గరుండి మా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఒక దారి పెట్టి అందులో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శన భాగ్యం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తానని మాకు హామీ ఇచ్చారు. మంత్రి గారు కూడా మాకు చాలా రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే మేడం, మరి వచ్చేటటువంటి మహిళలందరికీ కానీ మీరు ఏమని చెప్తారు ఇప్పుడు ఇక్కడ మా తరపున? మామూలుగా జనరల్గా ఇంట్లో పొద్దున్నే లేచి అన్ని పనులన్నీ చేసుకున్న తర్వాత బోనాలు ఏర్పాట్లు చేసుకొని చాలా అలసిపోతారు మహిళలు ఇంట్లో పండగ వాతావరణంలో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే చక్కగా ప్రయాణం చేసేసి వస్తారు అండ్ రెడీ అయ్యేసి వస్తారు. రాగానే బోనాలు కూడా సిద్ధంగా ఉంటాయి. బోనాలని ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తూ ఒక పండగ వాతావరణం, డెఫినెట్లీ ఇది పండుగనే. చక్కగా ఎలా అంటే మహిళలందరూ కూడా ఒక వేల సంఖ్యలో ఒకే రంగు దుస్తుల్లో ఇక్కడ అందరూ కనబడుతూ ఉంటే కూడా కన్నులకి విందుగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. మహిళలందరూ కూడా ఒక ఎంతో దూర ప్రయాణం నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ లోకల్ వాళ్ళు అందరూ కూడా కలుసుకోవడము, ఇది ఒక అలే ప్రోగ్రామ్ లాగా కూడా అవ్వచ్చు. ఇట్స్ అ గుడ్ మెసేజ్ టు కంప్లీట్ ఆల్ ఉమెన్. నేను మీ లింగాల పుష్పలత ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ బోనాల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు. నేడు 19 నాడు జరగబోయే తెలంగాణ ముదిరాజ్ బోనాలకు విచ్చేయనున్న మహిళామణులందరికీ ఆహ్వానం తెలుపుతున్నాను. రేపు 19 నాడు జరగబోయే క్లాక్ టవర్ నాగదేవత టెంపుల్ నుంచి జరగబోయే ముదిరాజ్ బోనాలకి రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ మహిళలందరినీ వేల సంఖ్యలో తరలి రావాలనేసి నేను పిలుపునిస్తున్నాను. జై ముదిరాజ్. నా పేరు రాపోల్ కస్తూరి ముదిరాజ్. నేను గౌరవ అధ్యక్షురాలని ఈ బోనాల అసోసియేషన్కి. మహిళలు భారీగా తరలి రావాలని ఆహ్వానిస్తున్నాము. మహిళలందరూ ఒక వేదికపై ఉండి ఈ బోనాల్ని ఘనంగా నిర్వర్తించాలని కోరుచున్నాము. అందరూ ఈ బోనాలని సహృదయంతో సహకరించి మాకు చాలా మంది వచ్చి మమ్మల్ని
బోనాలు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. జై ముద్రాజ్, జై జై ముదిరాజ్, జై ఉజ్జయిని మహాకాళికి, జై బోలో ఉజ్జయిని మహాకాళికి జై. ముద్రాజ్ని అస్మత్పేటలో ఉంటాను. ముద్రాజ్ సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నన్ను. రేపు బోనాలకు అందరూ తరలి రండి అని మేము పిలుపునిచ్చాము. ఊరు వాడ అన్నీ తిరిగి ప్రకటించాము. రేపు అందరూ సాంప్రదాయబద్ధంగా రేపు ఎర్ర చీరలు కట్టుకొని రావాలని మేము కోరుతున్నాము. కృతజ్ఞతలు. మేము ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చాము. మేము బోనాల అసోసియేషన్కి నేను ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము అంత దూరం నుండి వచ్చామండి. మనమందరం కూడా మహిళలందరము ముందుకు సాగి ఈ బోనాల పండగను విజయవంతం చేయాలని అందరం దృఢంగా ఉండి నడుము కట్టు బిగించి మనమందరం ముందుకు నడిపించాలని కోరుకుంటూ అందరూ ఎరుపు రంగు చీరలో అమ్మవారికి బోనాలు సమర్పించాలని కోరుకుంటూ మనమందరము ఐకమత్యంతో సమన్వయంతో మనమందరము ఇది చేసే. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై ముదిరాజ్. మరి ఈ ఉజ్జయిని మహాకాళి బోనాలకు అందరూ కూడా అప్రమత్తం చేస్తూ మరి మినిస్టర్స్ కూడా చాలామంది వస్తున్నారు. అలాగే మహిళలు కూడా చాలామంది వచ్చి పోయినసారి 1000 సహస్రనామాల ప్రకారం తీసినటువంటి బోనాలు ఈసారి అందుకు ఎక్కువగా డబుల్గా అంటే 2000 పైచీలకు తీస్తున్నామని చెప్పి అన్ని అందరు అధికారులు కూడా రేపు వచ్చి ఇక్కడ బందోబస్తుతోటి మరి వచ్చినటువంటి ఎవరైతే శివసత్తులు వాళ్ళందరూ పోతురాజులు వాళ్ళందరూ కూడా రంగరంగ వైభవంగా మేము నిర్వహిస్తున్నామని మనకు ఇక్కడ ఎవరైతే ముదిరాజు కమ్యూనికేషన్ ఉన్నారో వాళ్ళు పుష్పలత గారు చెప్పడం జరిగింది. చూస్తున్నామండి విత్ న్యూస్ కెమెరామ్యాన్ క్రాంతితో మీ సురేష్ దండ.